నోట్ల కట్టలు అనగానే మనం ఎవడెవడు చూస్తాం వార్త అదేందో చూద్దాం ఒకసారి. నోట్ల కట్టలని ఒక వార్త కనబడుతుంది. ఇలా మనకు కూడా దాని దృష్టిని ఆకర్షిస్తుంది. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో డబ్బుల కలకలమట. ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో డబ్బుల కలకలం. మంటలు ఆర్పడానికి వెళ్ళిన ఫైర్ సిబ్బంది కంటపడ్డ నగదు దర్యాప్తు కోసం అంతర్గత కమిటీ వేసిన సుప్రీంకోర్టు. మరి సార్ దగ్గర నోట్ల కట్టలేదు పెట్టుకుంటా పాపం అన్నీ ఇవ్వాలి రేపు అన్నీ యూపీఐ అవుతున్నాయి, ఆన్లైన్ అవుతున్నాయి. ఆన్లైన్ అయితే లెక్కలు చూపెట్టాలనుకుంటూ ఏమనుకుంటూ అసలు ముచ్చట చూడ్రి. ఈ నెల 14న అగ్ని ప్రమాదం, ఫైర్ సిబ్బంది కంటపడ్డ డబ్బు. వెంటనే దర్యాప్తు కోసం అంతర్గత కమిటీ వేసిన సుప్రీంకోర్టు. జడ్జి యశ్వంత్ వర్మ బదిలీ ప్రతిపాదన పరిశీలిస్తున్న కొలీజియం ఆరోపణలతో సంబంధం లేదు, ట్రాన్స్ఫర్ ప్రక్రియ ముందే మొదలైంది, మాకు డబ్బు కనిపించిందని చెప్పలేదు ఢిల్లీ ఫైర్ సర్వీస్ చీఫ్. వ్యవహారంపై మాట మార్చిన అధికారులు 15 కోట్లు దొరికాయా లేదా? సో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయన్న వార్తలు కలకాలం రేపాయి. ఈ నెల 14న ఆయన నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో మంటలార్పడానికి వెళ్ళిన ఫైర్ సిబ్బంది ఈ డబ్బును గుర్తించినట్టు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత ఉన్నతాధికారుల నుంచి సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నాకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు వెంటనే రంగంలోకి దిగి దిగింది. నిందిత జడ్జి యశ్వంత్ సిన్హాపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది. స్వయంగా ఒక హైకోర్టు జడ్జి నివాసంలో భారీగా నగదు దొరికిన పరిణామం తమను విస్మయానికి గురిచేసిందని న్యాయవాదులు పేర్కొన్నారు. ఏకంగా 15 కోట్ల వరకు నగదు పట్టుబడటం ఆందోళనకరమని అన్నారు. కానీ సాయంత్రం పూట ఈ వ్యవహారంపై కొందరు అధికారులు యూటర్న్ తీసుకున్నారు. దీంతో జడ్జి నివాసంలో అసలు నగదు దొరికిందా లేదా అనేది సందిగ్ధంగా మారింది. అయిపోయి హోలీ నాడు అగ్ని ప్రమాదం. ఈ నెల 14న ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లోని జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని ఆయన కుటుంబం ఫైర్ డిపార్ట్మెంట్కు కాల్ చేసింది. అప్పుడు జస్టిస్ వర్మ నగరంలో లేరు. ఫైర్ డిపార్ట్మెంట్కు రాత్రి 11:35 గంటలకు ఫోన్ రాగా 10 నిమిషాల్లోపే 2 అగ్నిమాపక వాహనాలు స్పాట్కు చేరుకున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే పనిలో పడ్డట్టు ఢిల్లీ ఫైర్ సర్వీస్ ప్రకటనలో పేర్కొంది. అయితే అప్పుడే స్టోర్ రూమ్లో నోట్ల కట్టలను ఫైర్ సిబ్బంది చూసినట్టు ఆ సమాచారాన్ని పోలీసులకు కేంద్ర హోం వ్యవహారాల శాఖకు తెలియజేశారని, అక్కడి నుంచి ఈ సమాచారం సుప్రీంకోర్టు సీజే సంజీవ్ ఖన్నాకు వెళ్ళినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సమావేశమై జస్టిస్ యశ్వంత్ వర్మపై వచ్చిన ఆరోపణలు దర్యాప్తు చేయడానికి అంతర్గత దర్యాప్తు కమిటీ అయితే వేశారు. సో బదిలీపై కథనాలు ఖండించిన సుప్రీంకోర్టు ఇవి దొరికినాయనే బదిలీ చేస్తున్నారు అని చెప్పేసి వస్తే అట్లా కాదు, ముందే బదిలీకి సంబంధించిన ప్రక్రియ మొదలైందని చెప్తారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. సీజే సంజీవ్ ఖన్నా నేతృత్వంలో సమావేశమైన కొలీజియం ఆయనను ఢిల్లీ హైకోర్టు నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసినట్టు కథనాలు పేర్కొన్నాయి. కానీ సుప్రీంకోర్టు ఈ వార్తను ఖండించింది. ఇంకా ఆయనను బదిలీ చేసే నిర్ణయం తీసుకోలేదని, కేవలం ప్రతిపాదన మాత్రమే ఉన్నదని వివరించారు. ఆ ప్రతిపాదనకు ఆయన నివాసంలో నోట్ల కట్టలు దొరికిన సంఘటనలు తీసుకున్న చర్యలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సో మొత్తంగా సారోళ్ళు ఇట్లా నోట్ల కట్టలట.